హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో కార్తీక మాసంలో దీపం పెట్టలేదు అని బాధపడుతున్న వాళ్ళకి ఇలా దీపం పెట్టడం వల్ల కూడా మనకి పుణ్యం లభిస్తుందండి. కార్తీక మాసంలో అది ఎలాగనేది కార్తీక పురాణంలో 15వ అధ్యాయంలో ఇతరులు పెట్టిన దీపం వెలిగించడం వల్ల ఫలితం. ఇదైతే మా పాప దగ్గర చదువుతుందండి, వినండి. కార్తీక మాసంలో దీపం వెలిగించడం వలన అనేక పాపాలు నశిస్తాయి. దీపం వెలిగించడం వలన పుణ్యరాశి పెరుగుతూ పోతుంది. అందువలన శివాలయంలోనూ విష్ణు సన్నిధిలోనూ దీపాలను తప్పకుండా వెలిగించాలి. ఆవు పాలు పితకడానికి ఎంత సమయం పడుతుందో అంతవరకైనా ఆ దీపం వెలగాలి. ఒకరు వెలిగించిన దీపం కొండెక్కితే ఆ దీపాన్ని తిరిగి వెలిగించడం వలన కూడా ఎంతో పుణ్యం కలుగుతుంది. అందుకు ఉదాహరణగా జనక మహారాజుకు వశిష్ఠ మహర్షి ఒక కథ చెప్పడం మొదలు పెడతాడు. పూర్వం సరస్వతీ నది తీరంలో శిథిలావస్థలలో ఒక విష్ణు ఆలయం ఉండేది. ఆలయం శిథిలమై ఉండటం వలన భక్తులు వచ్చేవారు కాదు. అలాంటి పరిస్థితులలో ఒక యతీశ్వరుడు ఆ ఊరికి వస్తాడు. ఆ నది తీరంలో శిథిలమై విష్ణుమూర్తి ఆలయాన్ని చూస్తాడు. అది ఉపయోగంలో లేని కారణంగా తాను అక్కడ ఉండవచ్చని అనుకుంటాడు. ఆలయంలో అంతటా శుభ్రం చేసుకొని తనతో తెచ్చిన కొద్దిపాటి సామాగ్రి అందులో పెట్టుకుంటాడు. రాత్రి వేళలో వెలిగించుకోవడం కోసం ఊళ్ళోకి వెళ్ళి ప్రమిదలు, నూనె, ఒత్తులు తెచ్చుకుంటాడు. ఆ దేవాలయంలో ఆయన ధ్యానం చేసుకుంటూ తన జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటాడు. ఎక్కువ ధ్యానంలోనే సమయాన్ని గడుపుతూ ఉంటాడు. ఒక కార్తీక మాసంలో ఆలయంలో ఆయన దీపాన్ని వెలిగించి ధ్యానంలోకి వెళ్తాడు. అలాంటి సమయంలోనే ఆహారాన్ని వెతుక్కుంటూ ఒక ఎలుక ఆలయంలోకి వస్తుంది. ఆహారం కోసం అటు ఇటు తిరుగుతూ ఉన్న ఆ ఎలుకకు నూనె వాసన వస్తుంది. ఇప్పటికే కొండెక్కిన దీపం దగ్గరకు ఆ ఎలుక వెళుతుంది. నూనెతో ఉన్న ఒత్తుని నోట కరుచుకొని వెనదిరుగుతుంది. ఇప్పుడే దానికి రెండవ దీపం కనిపిస్తుంది. అందులోని ఒత్తిని కూడా తీసుకుని వెళ్దామని దగ్గరికి వెళుతుంది. దీపం వెలుగుతూ ఉండడం వలన దానికి సగదగలడంతో తన నోటిలోని ఒత్తిని కూడా వదిలేస్తుంది. ఆ ప్రమిదిలో పడిన ఆ ఒత్తి దివ్యమైన శరీరం వచ్చిందని ఆ దివ్య పురుషుడు చెబుతాడు. అందుకు కారణం కూడా తనకి తెలియడం లేదని అంటాడు. యతీశ్వరులే అంతా కారణం తెలుపాలని కోరుతాడు. అప్పుడు ఆ యతీశ్వరుడు దివ్య దృష్టిలో చూస్తాడు. అలా దివ్య దృష్టిలో చూసిన యతీశ్వరుడికి ఎలుక పూర్వజన్మ గురించి తెలుస్తుంది. అప్పుడు ఆ యతీశ్వరుడు, పూర్వజన్మలో నువ్వు బాహలిక దేశంలోని ఒక బ్రాహ్మణుడివి. ఎప్పుడూ కూడా భగవంతుడిని ఆరాధించి ఎరగవు. స్నానం, జపం, దీపారాధన, దాన ధర్మాలు చేయడం నీకు తెలియదు. ఒకవేళ ఎవరైనా యజ్ఞయాగాలు చేస్తుంటే వాళ్ళను నువ్వు ఎద్దేవా చేసేవాడివి. ఆచార్య వ్యవహారాలు ఎంత మాత్రం పాటించని నువ్వు అవి పాటించే వారిని అవహేళన చేసేవాడివి. చివరకు ఈ విషయంలో నువ్వు నీ భార్యను కూడా వద్దలేదు. నీ భార్య ఎంతో గుణవంతురాలు, ఉత్తమురాలు. ఆమెకు ఎంతో దైవభక్తి ఉండేది. ఆమె నిన్ను మార్చడానికి తన వంతు ప్రయత్నం చేసింది. నువ్వు ఎంత మాత్రం మారకపోగా త్యాదస్తామంటూ ఆమెను కసురుకునేవాడివి. ఆమె నోములు, వస్త్రాలు ఆచరిస్తుంటే అందుకు అడ్డు చెప్పేవాడివి. అలా మనసారా ఆమె పూజాభిషేకాలు కూడా చేసుకోకుండా చేశావు. ఆ మహాయనాన్ని ఎంతో ఇబ్బంది పెట్టావు. దైవం పట్ల, శాస్త్రాల పట్ల అపనమ్మకం కలిగిన కారణంగా మరణం తర్వాత నరకానికి వెళ్ళావు. నరకంలో అనేక శిక్షలు అనుభవించిన తర్వాత అనేక నీచమైన జన్మలను ధరిస్తూ వచ్చావు. చివరకు ఇలా ఎలుక జన్మనెత్తావు. ఆకలి తీర్చుకోవడానికి నువ్వు చేసిన ప్రయత్నం నీ పాపాలను కడిగేసింది. కార్తీక మాసంలో దీపం వెలగడానికి కారణమయ్యావు కనుకనే నీకు మోక్షం లభించింది అని చెబుతాడు. అప్పుడు ఆ దివ్య పురుషుడు యతీశ్వరుడికి నమస్కరించి అనంతమైన శూన్యంలో కలిసిపోతాడు. కార్తీకంలో ఇతరులు చేసిన దీపం కొండెక్కినప్పుడు తిరిగి అది ప్రకాశించేలా చేసి అంతటి పుణ్యం కలుగుతుందని జనక మహారాజుతో వశిష్ఠ మహర్షి చెబుతాడు.